హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ ఇవ్వండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో దాని ఇంపాక్ట్ రేపు మార్కెట్ పైన ఎలా ఉంటుందో కూడా చూసుకుందాం. అండ్ హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ని కూడా చూసుకుందాం. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేశాను, అండ్ ఈవెన్ పీడిఎఫ్ కూడా షేర్ చేశాను. కావాల్సిన మీరు పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ జాయిన్ అయ్యి అండ్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో ఫస్ట్ నేను పీడిఎఫ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ చూసుకుందాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎర్న్ చేసింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో అయితే ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా నంబర్స్ అన్ని క్రోర్స్లో ఉంటాయి. సో లాస్ట్ క్వార్టర్లో మనం చూస్తే 67,698 ఉండే. సో ఈ క్వార్టర్లో 70,582, అంటే ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైతే మంచి ఇంట్రెస్ట్ ఎర్న్ చేసినట్టు కనిపిస్తుంది. ఈవెన్ మనం ప్రాఫిట్స్ చూసుకున్నట్టయితే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ చూసుకున్నా సరే ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తే నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసినా సరే లాస్ట్ క్వార్టర్తో వచ్చేసి 15,976 క్రోర్స్ అయితే ఇప్పుడు మనకి 16,372 ఉంది. సో ఇక్కడ రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఈవెన్ మనకి కంప్లీట్లీ మొత్తం చూడాలనుకోండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి కంప్లీట్లీ మొత్తం కూడా చూడొచ్చు. సో షార్ట్ కన్క్లూజన్ ఏంటంటే రిజల్ట్స్ అయితే చాలా పాజిటివ్గా వచ్చాయి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్వి. అండ్ ఇప్పుడు మనం చార్ట్ని చూసుకుందాం. సో ఇక్కడ మనం చార్ట్ని చూసుకున్నట్టయితే ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో ఈ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ పెట్టాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి, ప్రీవియస్ డే ఒక హైని మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసింది మార్నింగ్ నుంచి. సో అందుకోసం ఇక్కడ నేను రెసిస్టెన్స్ని మార్క్ చేసుకున్నాను. ప్రీవియస్ డే హై అండ్ ఇవాళ డే హై రెండు కూడా సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే మార్కెట్ అనేది ఇంట్రాడేలో బేరిష్ ఉండే, మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది అండ్ దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మనకి దోజీ క్యాండిల్ అంటే మార్కెట్ అనేది ఒక ఇండెసిషన్ క్యాండిల్. సో ఇక్కడ మార్కెట్లో బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉందని చెప్పి మనకి ఈ లెవెల్స్ దగ్గర అర్థమవుతుంది. సో ఇక్కడ లో చూసుకున్నట్టయితే ఏదైతే మనకి లో ఉండేనో ఎస్టర్డే అండ్ ఇవాళ కూడా అదే లో ఉంది. అండ్ ప్రీవియస్ డే లో అండ్ ఇవాళ డేలో బోత్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. సో ఇక్కడ మనం ఒక పాయింట్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ పాస్ అయింది. సో మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ ఉందనుకోండి, ఈ రేంజ్లో ఉంటే సో ట్రేడ్ ప్లాన్ చేయకండి. అట్లీస్ట్ మార్కెట్ హై అన్న బ్రేక్ అవ్వనివ్వండి, లో అన్న బ్రేక్ అవ్వనివ్వండి. ఒకవేళ మార్కెట్ హై బ్రేక్ అయిందనుకోండి, లైక్ 22,100 లెవెల్ పైన బ్రేక్ అవుతే ఏదైతే బులిష్ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదే మార్కెట్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయిందనుకోండి, లైక్ 21,950 లెవెల్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మీరు డౌన్ సైడ్లో క్వాంటిటీ తక్కువ పెట్టి పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బికాస్ ట్రెండ్ అనేది అప్ సైడ్లో ఉన్నప్పుడు, మార్కెట్ కొద్దిగా బేరిష్ ఉన్నప్పుడు మార్కెట్లో ఎవ్రీ సపోర్ట్ దగ్గర బయర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మార్కెట్ ఎక్కడి వరకు ఫాలో అవుతుందో మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. సో అప్పుడు డౌన్ సైడ్లో క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి మాత్రమే ప్లాన్ చేయవచ్చు. 21,950 బిలో మీరు పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్లో. సో ఇక్కడ ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ ఉంది. సో ఈ ఇండెసిషన్ క్యాండిల్లో బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే సెల్లర్స్ విన్ అవుతారు. సో మార్కెట్ అనేది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో 21,900 అండ్ 21,800 లెవెల్ వరకు రావచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ వస్తే 21,950 బిలో ఉంటే కనుక అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అదే మార్కెట్ అప్ సైడ్లో 22,100 అండ్ 22,125 22,125 అబోవ్ ఉంటే అట్లీస్ట్ 22,125 అంటే 22,130 పెట్టుకోండి. దానిపైన ఉంటే కనుక సిఈ సైడ్లో ప్లాన్ చేయండి నిఫ్టీకి. సో ప్రీవియస్ ట్రెండ్ క్లియర్లీ బుల్లిష్ ఉంది, అది దృష్టిలో పెట్టుకోండి. ఎవ్రీ డిప్ బైయర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో, ఓకేనా? ఇది వెరీ క్లియర్. సో పీఈ సైడ్లో ట్రేడ్ చేసినప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి ఇంట్రాడేలో, ఓకే? ఇది నిఫ్టీది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా దోజీ క్యాండిల్ అంటే ఏదైతే మనకి ఇండెసిషన్ క్యాండిల్ ఉందో అదే ఇండెసిషన్ క్యాండిల్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. మార్నింగ్ అయితే పాజిటివ్గా ఉంటే సెకండ్ హాఫ్లో మనకి బేరిష్ అయింది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి, అండ్ బేరిష్ టు సైడ్ వేస్
అయింది. అండ్ ఇక్కడ 48,255 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. అండ్ దానిపైన మార్కెట్ ఒకవేళ సస్టైన్ అయి ఉంటే 48,400 అండ్ 48,600 వరకు మార్కెట్ టార్గెట్స్ ఉండేవి. బట్ ఇక్కడ మార్కెట్ చూసినట్టయితే ఆ లెవెల్స్ని సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వచ్చింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో 48,000 అండ్ 48,100 దానిపైన మార్కెట్ క్లోజ్ అయింది. ఈ రెండు కూడా సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్ సైడ్లో 48,255 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యలో ఉంటే ఎటువంటి ట్రేడ్ అనేది ప్లాన్ చేయకండి. అట్లీస్ట్ ఏదైతే ఇవాళ డే హై ఉందో, సో ఇవాళ డే హై వచ్చేసి 48,300 లెవెల్, 48,300 లెవెల్ పైన మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మీరు అప్ సైడ్లో అంటే దానిపైన మార్కెట్ క్లోజ్ చేస్తే కనుక అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో 48,400 అండ్ 48,600 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదే డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చిందనుకోండి, వెయిట్ చేయండి. 48,000 బిలో మార్కెట్ ఉందనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక సపోర్ట్ కూడా ఉంది. 47,900 కూడా సపోర్ట్ ఉంది. సో ఎవ్రీ డిప్లో బయర్స్ ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. అండ్ ఇక్కడ ఏంటంటే పాయింట్, ఏదైతే మనకి ఇక్కడ ముందు రెసిస్టెన్స్ ఉండేనో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ దీని కింద ఉన్న కన్సాలిడేషన్ ఈ లెవెల్ అంతా కూడా సపోర్ట్లకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వెంటనే మార్కెట్ ఇది బ్రేక్ కాగానే దీని కింద మీరు ట్రేడ్ ప్లేస్ చేస్తారనుకోండి, ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ మార్కెట్ 47,800 బిలోనే మీరు బేరిష్ అవ్వండి. అండ్ దీని కిందనే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వచ్చింది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రేపు కూడా మార్కెట్ పాజిటివ్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. సో ఇదంతా కూడా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మార్కెట్ ఒకవేళ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, 48,300 పైన మార్కెట్ బ్రేక్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ మనం ర్యాలీ చూడొచ్చు. ఒకవేళ దీని మధ్యలో ఉంటే కనుక సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో 48 యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే 48,000 మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 48,100 కూడా మంచి సపోర్ట్ లెవెల్. దాని కింద 47,800 కూడా మంచి సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. సో హైస్ బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీలో సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ బ్యాంక్. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇది మనం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వేస్ ఎక్స్పైరీ అయితే ఫిన్ నిఫ్టీ అయ్యింది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే 14 పాయింట్స్లో ఫిన్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో ఇక్కడ కూడా ఫిన్ నిఫ్టీ దోజీ క్యాండిల్, ఇన్ డెసిషన్ క్యాండిల్ మనకి షో చేస్తుంది. అండ్ ఫిన్ నిఫ్టీ ఇక్కడ చూసినట్టయితే ఏదైతే ట్రెండ్ లైన్ ఉండేనో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఇవాళ ఇన్ డెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో డౌన్ సైడ్లో మనకి సపోర్ట్స్ చూసుకుంటే 21,350 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్లో ఇవాళ మనం చూసినట్టయితే 21,500 లెవెల్ని మార్నింగ్ మార్కెట్ అనేది టెస్ట్ చేసింది. సో ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. దీనిపైన వెళ్తేనే మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. 21,500 పైన సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ 21,350 బిలో మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు ఫిన్ నిఫ్టీలో. సో ఫిన్ నిఫ్టీ కూడా యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లోనే ఉంది. సో ఇక్కడ ఏదైతే మధ్యలో ఉందనుకోండి సైడ్ వేస్లో ఉంటుంది మార్కెట్ అనేది. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ కూడా క్లియర్లీ చెప్తాను మీకు. సో ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్ నుంచి చూసారనుకోండి, ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ అయిన లెవెల్ కాబట్టి ఈ లెవెల్ మంచిగా సపోర్ట్లకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 21,350 అండ్ 21,400 లెవెల్ కూడా ఒక సపోర్ట్లకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీనిపైన ఉన్నంతసేపు మీ వ్యూ వచ్చేసి సిఈ సైడే ఉంచండి. దీని కింద ఉంటేనే అప్పుడు డౌన్ సైడ్లో ప్లాన్ చేయండి. అంటే 21,350 బిలో వస్తేనే పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకేనా, ఫిన్ నిఫ్టీలో ఇది ఫిన్ నిఫ్టీ. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను మీకు. అండ్ అదేవిధంగా బ్యాంక్ రిజల్ట్స్ కూడా చూసారు మీరు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీకి పెట్టుకుంటాను. ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, ఇక్కడ నంబర్స్ కొద్దిగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నిఫ్టీలో. 22,100 కానీ 22,000 లెవెల్ కానీ నంబర్స్ కొద్దిగా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్లో చూసామనుకోండి కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా ఉంది. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు మార్నింగ్ నుంచి మనకి ఇదే కనిపించింది. అండ్ ఈవెన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇదే నీకు చెప్పాను, ఇంట్రాడేకి 22,100 లెవెల్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పి. సో అదే మనకి ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 22,100 లెవెల్, 22,200 లెవెల్ కూడా రెసిస్టెన్సే. అండ్ డౌన్ సైడ్లో చూసుకున్నట్టయితే 21,900 లెవెల్, 11,690 to 1,25,000 కనిపిస్తుంది. అండ్ 22,000 లెవెల్ కూడా 1,54,400 కనిపిస్తుంది. సో ఇక్కడ నంబర్స్ అనేవి నెగిటివ్లో ఉన్నాయి, అంటే సపోర్ట్ వీక్గా ఉంది, రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది. సో డౌన్ సైడ్లో సపోర్ట్ లెవెల్స్ 22,000 అండ్ 21,900 నిఫ్టీలో సపోర్ట్స్. సో అప్ సైడ్ 22,100, 22,200 అనేది రెసిస్టెన్స్. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే మార్కెట్ బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి మార్కెట్ బెరిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది నోట్ చేసుకోండి. సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అయితే రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది. సో మార్కెట్ కూడా టెక్నికల్లీ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది నిఫ్టీ అయితే. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. ఆప్షన్ చైన్ డేటా బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ
కూడా ఉంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ 48,000 లెవెల్, 48,100 లెవెల్, 48,200 లెవెల్ చూస్తే ఇక్కడ కూడా మనకి నంబర్స్ అనేటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 48,300 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ స్ట్రాంగ్లీ ఉంది అండ్ 48,100 లెవెల్ దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది మనకు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ చూసుకుంటే 48,000 లెవెల్, 29,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, 1,89,000 ఉంది. సో సపోర్ట్స్ వీక్గా ఉన్నాయి. ఇక్కడ కూడా 47,500 లెవెల్, 31,500 లెవెల్, 31,500 కనిపిస్తుంది. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 47,500. ఒకవేళ మార్కెట్ 48,000 లెవెల్, 47,900 బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 47,500 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది యాజ్ పర్ డేటా అయితే షో చేస్తుంది. ఆప్షన్ చైన్ డేటా అయితే ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో ఇది మార్నింగ్ డేటా చేంజ్ అవ్వచ్చు. సో యాజ్ ఆఫ్ నో లైవ్ డేటా కాదు, మార్కెట్ అయిపోయిన తర్వాత డేటా చూస్తున్నాం. లైవ్ డేటా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే రేపు మార్నింగ్ షేర్ చేస్తాను. ఎక్స్పైరీ డే కాబట్టి క్లియర్ అనాలిసిస్ కూడా నేను పెడుతూ ఉంటాను. రేపు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో నెగిటివ్లో కనిపిస్తుంది, 126 పాయింట్స్. అండ్ S&P 500 కూడా స్లైట్లీ ఫ్లాట్ కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో కనిపిస్తున్నాయి. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి స్లైట్లీ పాజిటివ్ కనిపిస్తుంది, బట్ 30 పాయింట్స్ మాత్రమే పాజిటివ్ ఉంది స్లైట్లీ. అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ చాలా వరకు నెగిటివ్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నికీ -282 కనిపిస్తుంది, హ్యాండ్షాంగ్ వచ్చేసి -350 పాయింట్స్ అండ్ తైవాన్ కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్స్కి దగ్గరలో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ కూడా నెగిటివ్ షో చేస్తున్నాయి. సో రేపు మార్కెట్ ఓపెనింగ్ డిసైడ్ చేస్తుంది మన మార్కెట్స్ నెగిటివ్ ఉంటాయో పాజిటివ్ ఉంటాయి అనేది. సో ఓవర్ నైట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నేను ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇక్కడ కంప్లీట్లీ మార్నింగ్ నుంచి నేను యాక్టివ్గా ఉంటాను. సో మార్కెట్ అయిపోయిన తర్వాత చేసే అనాలిసిస్ వేరు, మార్కెట్లో ఉన్నప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ కానీ, మార్కెట్లో ఉన్నప్పుడు యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ నేను ఇక్కడ ఇచ్చే డేటా కానీ ఎవ్రీథింగ్ కానీ సో ఇక్కడ యాక్టివ్గా ఉంటాను కాబట్టి. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొక విషయం చెప్తాను మీకు. సో రీసెంట్లీ స్వింగ్ కమ్యూనిటీ కూడా నేను స్టార్ట్ చేశాను, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. లాస్ట్ 3 days కింద నేను స్వింగ్ కమ్యూనిటీలో IRFC కూడా ఇచ్చాను. ఆల్మోస్ట్ 37% రిటర్న్స్ ఇచ్చింది. సో ఆ స్వింగ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే సింపుల్ అండి, మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఏదైతే కింద లింక్స్ ఇచ్చానో డిస్క్రిప్షన్ బాక్స్లో ఎఫిలియేట్ లింక్స్ ఉంటాయి, రిఫరల్ లింక్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అప్స్టాక్స్ కానీ అలైజ్ బ్లో కానీ ఏదన్నా దాంట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని దాన్ని మీరు అకౌంట్ ఓపెన్ చేసింది నాకు షేర్ చేయండి అండ్ ఏదైనా సింపుల్ ఒక ట్రేడ్ పెట్టి నాకు షేర్ చేయండి అండ్ ప్లేస్ చేసి సో నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. లైఫ్ టైం ఫ్రీ స్వింగ్ కమ్యూనిటీ, ఓకేనా. సో ఈ ఆఫర్ యూజ్ చేసుకోండి. స్వింగ్ కమ్యూనిటీలో కూడా మంచి స్వింగ్ రిలేటెడ్ స్టాక్స్ని నేను షేర్ చేస్తుంటాను. ఈక్విటీలో మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేయవచ్చు, నాట్ ఓన్లీ ఆప్షన్స్, ఓకేనా. సో ఈ ఆపర్చునిటీ అయితే గ్రాప్ చేసుకోండి. అండ్ అదేవిధంగా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.